ప్రియమైన దేవుని వారలారా, దేవుని యొక్క మహాకృపను బట్టి మరలా ఈ రీతిగా మిమ్మల్ని కలుసుకున్నటకు నిజంగా నేనెంతో సంతోషిస్తూ ఉన్నాను. మీ అందరికీ కూడా యేసునామంలో నా నిండు హృదయములు వందనములు తెలియజేయుచున్నాను. యేసుక్రీస్తు వారు తాను బ్రతికినటువంటి తన జీవిత కాలంలో 33.5 సంవత్సరాలలో కూడా ప్రియమైన వారలారా, ఆయన ఏదైతే చెప్పాడో ఆ మాట ప్రకారమే బ్రతికాడు. ఏదైతే ఆయన మాట్లాడాడో ఆ మాట్లాడిన మాటను బట్టి తన బ్రతుకును చూపించాడు ప్రియమైన వారలారా. ఆయన మాట్లాడిన మాట ఒకటి కాదు, ఆయన చెప్పినటువంటి మాటలు ఒకటి కాదు ప్రియమైన వారలారా, ప్రవర్తించిన విధానం ఒకటి కాదు. ఎందుకు కాదు అని అంటే ఆయన ఏదైతే చెప్పాడో అదే చేశాడు, ఏదైతే చేస్తాడో అదే చెప్పాడు ప్రియమైన వారలారా. ఏమని సమాజానికి తన విషయాన్ని తెలియజేశాడు అని అంటే నిజంగా ఆయన మాట్లాడిన మాటలలో ఒక మాట ప్రపంచం అంతటినీ కూడా ఆకర్షించింది ప్రియమైన వారలారా. ఏ మాట? గారు రాసిన సువార్త 23వ అధ్యాయము 11వ వచనము 12వ వచనాన్ని మనం చూడగలిగితే, మీలో అందరికంటే గొప్పవాడు మీకు పరిచారకుడై ఉండవలెను, తనను తాను హెచ్చించుకొనివాడు తగ్గించబడును, తనను తాను తగ్గించుకొనివాడు హెచ్చింపబడును. ఈ మాట ప్రపంచమంతటిని ఆకర్షించింది ప్రియమైన వారలారా. ఎవరైతే తనని తాను తగ్గించుకుంటాడో ఇదిగో వాడిని దేవుడు హెచ్చిస్తాడు. ఎవడైతే తనని తాను హెచ్చించుకుంటాడో ప్రియమైన వారలారా, వాడు తగ్గించబడతాడు అని దేవుని యొక్క లేఖనాలు మనకి సెలవిస్తూ ఉన్నాయి. నిజంగా ఈరోజు మనము అంతటి తగ్గింపు జీవితాన్ని మనం కలిగి ఉన్నామా లేదా అని ఆలోచించగలిగితే ప్రియమైన వారలారా, మాటకి మాత్రం మనము తగ్గి ఉండాలి, తగ్గింపు జీవితాన్ని కలిగి ఉండాలి అని మనం మాట్లాడుకుంటున్నాం. కానీ నిజంగా మన జీవితాలలో ఈ తగ్గింపు అనే ఆ మాట మన జీవితాలలో లేదేమో ప్రియమైన వారలారా. ఎందుకంటే ఒక సహోదరుడు మన మీద ఏదైనా ఒక మాట అనగానే తిరిగి మరలా మనం కోపపడి మాటలు అంటున్నాము అని అంటే మనలో ఏం లేనట్టు, తగ్గింపు లేనట్టే కదా ప్రియమైన వారలారా. సహోదరుడు లేదా సంఘములోనో లేదా ఏదైనా మన తోటి వారు మనల్ని ఒక మాట అన్నప్పుడు తిరిగి మరలా మనం మాట అనకుండా ఉండగలిగితే మనలో తగ్గింపు స్వభావం ఉన్నట్టు ప్రియమైన వారలారా. కాదని వాడు ఒక మాట అంటే మనం 10 మాటలంటే ఇదిగో మనలో తగ్గింపు జీవితము లేనే లేదు ప్రియమైన వారలారా. అంటే క్రీస్తు మనలో ఇదిగో ఇంకా స్వారూప్యంలోనికి మనం వెళ్ళలేదు ప్రియమైన వారలారా. క్రీస్తు స్వారూప్యంలోనికి మనం అందరము వెళ్ళవలసిన వాళ్ళం. ఇప్పుడు ఆ క్రీస్తునే మాట్లాడుతూ ఇదిగో ఎవడైతే తనను తాను హెచ్చించుకుంటాడో వాడు తగ్గించబడతాడు, తనని తాను తగ్గించుకొనివాడు హెచ్చించబడతాడు అని అన్నాడు ప్రియమైన వారలారా. ముందుగా మాట్లాడిన ప్రకారము ఆయన ఏదైతే చెప్పాడో దాని ప్రకారమే ప్రవర్తించాడు ప్రియమైన వారలారా. ఎలా ప్రవర్తించాడో కూడా లేఖనాల్లోనికి వెళ్ళి మనం ఆలోచించగలిగితే, యోహాను గారు రాసిన సువార్త, నిజంగా ఒక మంచి సందర్భాన్ని మనం ఆలోచించగలిగితే యోహాను గారు రాసిన సువార్త 13వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూడగలిగితే ప్రియమైన వారలారా, తాను ఈ లోకములో నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకములో ఉన్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించెను. వారు భోజనము చేయుచుండగా ఆయనను అప్పగింపవలనని సీమోను కుమారుడగు ఇస్కరియోతు యోధా హృదయములో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండెను గనుక. నిజంగా ఇక్కడ చదివిన సందర్భం మనందరికీ చాలా సుపరిచితమైనది ప్రియమైన వారలారా. యేసుక్రీస్తు వారు తాను శిష్యుల యొక్క పాదములు కడగడానికి సిద్ధపడుతూ ఉండగా ఇదిగో అపవాది యోధాలోనికి అంతకు ముందే ఆలోచన పుట్టించాడు ప్రియమైన వారలారా. ఎలాగైనా యేసుక్రీస్తుని అప్పగించాలి అనే ఆలోచన. దీనిలో భాగముగా యేసుక్రీస్తు వారు ఇక తాను తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినని పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకములోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించాడు ప్రియమైన వారలారా. ఇక నా తండ్రి దగ్గరికి నేను వెళ్ళవలసిన గడియ రానై ఉన్నది. ఇక నా జీవితానికి ఒక ముగింపు పలకడానికి ఇదిగో దేవుడు తన యొక్క చిత్తాన్ని సిద్ధపరిచాడు. నన్ను నేను సమర్పించుకోవాలి అన్న ఆలోచన కలిగిన వాడై యేసుక్రీస్తు వారు ప్రియమైన వారలారా శిష్యుల పాదాలను కడగడానికి సిద్ధపడ్డాడు ప్రియమైన వారలారా. ఎవడి నిజంగా మీలో ఎవరు గొప్పవారుగా ఉండాలనుకుంటున్నాడో వాడు పరిచారకుడై ఉండాలి అని ప్రభు మాట్లాడాడు ప్రియమైన వారలారా. యేసుక్రీస్తు వారు కూడా నేను పరిచారము చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారము చేయడానికే వచ్చాను అని అన్నాడు ప్రియమైన వారలారా. ఆయన చెప్పిన మాటను బట్టి ఈ సందర్భాన్ని ఆలోచించగలిగితే ఆయన ఏదైతే చెప్పాడో అదే చేసి చూపిస్తున్నాడు ప్రియమైన వారలారా. తగ్గింపు జీవితాన్ని కలిగి ఉండమన్నాడు. ఎంతగా తగ్గించుకున్నాడు తన జీవితాన్ని అని అంటే ఇదిగో పరిశుద్ధుడు ప్రియమైన వారలారా. పాపులలో చేరక ప్రత్యేకముగా నిలిచిన వాడు ప్రియమైన వారలారా. ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు అని హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం లేఖనాలను చూస్తాం. అంతటి పరమ పవిత్రుడు ఎవరి పాదాలను పట్టుకున్నాడు?
శిష్యుల పాదాలు పట్టుకున్నాడు ప్రియమైన వారలారా. శిష్యుల పాదాలు పట్టుకుని ఆ పాదాలను నీళ్ళలో కడిగి తన నడుముకు కట్టుకున్నటువంటి ఆ తువాలుతో తుడిచాడు ప్రియమైన వారలారా. నిజంగా ఏ పరిచారకుడు ఇలా చేయగలడు? తన క్రిందనున్న వారి ఎడల ఏ పరిచారకుడు ఇలా జరిగించగలడు ప్రియమైన వారలారా? నిజంగా యేసుక్రీస్తు వారు ఎందుకు అంత మహనీయుడు అని అంటే తన స్థితిని విడిచిపెట్టి ప్రియమైన వారలారా ఇదిగో పరిచారం చేశాడు, శిష్యుల పాదాలను కడిగాడు ప్రియమైన వారలారా. నిజంగా ఆయన స్థాయి ఎంత గొప్పది అని అంటే, ఆయన ఎంత గొప్పవాడు అని అంటే లేఖనాలలోనికి వెళ్ళి మనం మరలా ఆలోచించగలిగితే యోహాను గారు రాసిన ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము ప్రియమైన వారలారా, జాగ్రత్తగా మనం లేఖనాలను ఆలోచించగలిగితే యోహాను గారు రాసినటువంటి ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనాన్ని మీరు చూడగలిగితే, మరియు లోపటను వెలుపటను వ్రాత కలిగి 7 ముద్రలు గట్టుగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసనమందు ఆసీనుడై ఉండువాని కుడి చేత చూచితిని. మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథము విప్పుటకు యోగ్యుడైన వాడు ఎవడని బలిష్ఠుడైన ఒక దేవదూత బిగ్గరగా ప్రచురించగా నేను చూచితిని. అయితే పరలోకమందు గాని భూమి మీద గాని భూమి క్రింద గాని ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను ఎవనికి నీ శక్తి లేకపోయెను. నిజంగా యోహాను గారు తన యొక్క కలిగినటువంటి ఆ దర్శనమును బట్టి ప్రియమైన వారలారా నిజంగా ఏడుస్తున్నాడు ప్రియమైన వారలారా, బాధపడుతున్నాడు ప్రియమైన వారలారా. ఇదిగో ఆ గ్రంథాన్ని విప్పగలిగినటువంటి, ఆ గ్రంథాన్ని చదవగలిగినటువంటి కెపాసిటీ ఎవరికీ లేదు, ఎవరు దానిని విప్పలేకపోయారు అని బాధపడుతున్నాడు ప్రియమైన వారలారా. ఇంతలో ఒక స్వరమును విన్నాడు ప్రియమైన వారలారా. ఏంటా స్వరము? 4వ వచనం, ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడెవడను కనబడనందున నేను బహుగా ఏడ్చుచుండగా ఆ పెద్దలలో ఒకడు, ఎడవకుము, ఇదిగో దావీదుకు చిగురైన యోధాగోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందెనని నాతో చెప్పెను. ఆ యొక్క చిగురైన యోధాగోత్రపు సింహము అనగా యేసుక్రీస్తు వారు ప్రియమైన వారలారా. యేసుక్రీస్తు వారు ఇదిగో ఆ గ్రంథమును విప్పడానికి యోగ్యత కలిగినటువంటి పరిశుద్ధమైన చేతులు కలిగిన వాడు ప్రియమైన వారలారా. పరిశుద్ధమైన జీవితాన్ని జీవించగలిగిన వాడు, అంతటి పరిశుద్ధుడు, అంతటి మహనీయుడు ఎవరి పాదాలను పట్టుకున్నాడు? శిష్యుల పాదాలను పట్టుకున్నాడు ప్రియమైన వారలారా. ఇదిగో పాపులమైనటువంటి ఇదిగో శిష్యుల పాదాలను పట్టుకున్నాడు. అంతటి పరమ పవిత్రుడు, యోగ్యత కలిగిన వాడు, ఆ పరిశుద్ధ గ్రంథాన్ని విప్పగలిగిన వాడు ఎవ్వడూ లేడు ప్రియమైన వారలారా, ఆ యొక్క యోద్ధా గోత్రపు సింహము అయిన యేసుక్రీస్తు తప్ప. అంతటి పరిశుద్ధమైన చేతులతో శిష్యుల పాదాలను కడిగి ప్రియమైన వారలారా నిజంగా తన యొక్క తగ్గింపు జీవితాన్ని వెల్లడి చేశాడు ప్రియమైన వారలారా. నిజంగా అంత తగ్గింపు జీవితాన్ని మనం కలిగి ఉన్నామా అంటే లేనే లేదు ప్రియమైన వారలారా. సంఘములో ఇదిగో మన పేరు చదవకపోతే మనం సంఘానికి మానేస్తాం ప్రియమైన వారలారా. సంఘంలో మనకు సరైన గుర్తింపుని ఇవ్వకపోతే ఇదిగో మనం ఏదో ఆస్తులు కోల్పోయిన వాళ్ళలాగా ఫీల్ అయిపోతూ ఉంటాం ప్రియమైన వారలారా. పేరు ప్రఖ్యాతల కోసమే ఈరోజు పరిగెడతా ఉన్నట్టుగా మన జీవితాలు కనపడుతున్నాయి, కానీ తగ్గింపు జీవితం ఎక్కడుంది ప్రియమైన వారలారా? మనలో తగ్గింపు జీవితం ఉందని మనం అనుకుంటున్నాం, కానీ వాస్తవానికి లేఖనాలని పక్కన పెట్టుకుని అద్దంలో చూసినట్లుగా ఈ లేఖనాలలో మన జీవితాన్ని పెట్టి చూస్తే మనలో తగ్గింపు లేనే లేదు ప్రియమైన వారలారా. అంతటి మహనీయుడే ఇదిగో పరలోకమును విడిచి భూమి మీదకి ఇదిగో దాసునిగా వచ్చాడు ప్రియమైన వారలారా, దరిద్రునిగా వచ్చాడు ప్రియమైన వారలారా. చూసారా ఎంత తగ్గింపు జీవితము? ఆయన పుట్టినది మొదలుకొని ఇదిగో మరలా శిలువలో మరణించే ఆఖరి క్షణము వరకు కూడా ఏ రోజు ప్రియమైన వారలారా ఉన్నత స్థాయిని అనుభవించలా. కారణం ఏంటో తెలుసా? ఆయన ఒక పాఠాన్ని నేర్పాలనుకున్నాడు, మనకి తగ్గింపును నేర్పించాలనుకున్నాడు ప్రియమైన వారలారా. పుట్టినది మొదలుకొని ఆయన పడుకోవడానికి, ఆయన పరుండ పెట్టడానికి సత్రంలో స్థలము కూడా లేదు ప్రియమైన వారలారా. ఎక్కడ పడుకోబెట్టాడు అని అంటే ఇదిగో పశువుల తొట్టెలో పరుండ పెట్టవలసి వచ్చింది ప్రియమైన వారలారా. ఏం నేర్పిస్తున్నాడు యేసుక్రీస్తు మనకి అని అంటే తగ్గింపు జీవితాన్ని నేర్పిస్తున్నాడు ప్రియమైన వారలారా. తగ్గింపు జీవితాన్ని, శిష్యుల పాదములు కడుగుతున్నాడు, అలాని ఇదిగో ముద్దు పెట్టుకుంటున్నాడు ప్రియమైన వారలారా. ఎందుకు? తండ్రి దగ్గరకు వెళ్ళవలసిన గడియ ఇక రానై ఉన్నది, నన్ను నేను సిద్ధపరచుకోవాలి అని అనుకుంటున్నాడు. ఇదిగో ఏదైతే తన జీవితంలో ఆయన మాట్లాడాడో ఆ మాటను బట్టి తన బ్రతుకును చూపిస్తూ ఉన్నాడు ప్రియమైన వారలారా. అలా మనం కూడా ఇదిగో తగ్గింపు జీవితాన్ని కలిగి జీవించాలి. ఆయనను నమ్ముకున్నామని పేరుకు మాత్రమే కాదు ప్రియమైన వారలారా, ఆ పేరుకు తగ్గ ప్రవర్తన క్రైస్తవులముగా మనలో ఉన్నప్పుడే ఆయనకి మహిమ కలుగుతుంది ప్రియమైన వారలారా.
ఎప్పుడు యేసుక్రీస్తుకి దేవునికి మహిమ ఎప్పుడు కలుగుతుందయ్యా అంటే ఆయన చెప్పిన మాటలన్నీ మన హృదయంలో భద్రం చేసుకుని ఆయన చెప్పిన విధంగా మన జీవితాలను ఆయన ఆజ్ఞల ప్రకారం గనక మనం కట్టుకోగలిగితే, తగ్గింపు జీవితాన్ని తగ్గించుకుని జీవించగలిగితే, తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుని ఎంతగా హెచ్చించాడో ప్రియమైన వారలారా మనల్ని కూడా అంతగానే హెచ్చిస్తాడు ప్రియమైన వారలారా. అందుకే లేఖనాల్లో చదవబడిన ప్రకారము తనను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడతాడు, హెచ్చించబడినవాడు తగ్గించబడతాడు ప్రియమైన వారలారా. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్.